And we also heard a story, 12 years of a old age girl has, survived from the bone cancer. What happened to her and what is the story? మెయిన్లీ మన దగ్గర ఎస్పెషలీ ఇండియాలో మన ప్రాబ్లం ఏంటంటే మనకి పెయిన్ వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ అయినా మనకి అన్ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ అయినా కానీ మనం నార్మల్లీ పెయిన్ని ఇగ్నోర్ చేస్తాం. డెఫినెట్లీ మనము కొన్ని రోజులు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాము, తర్వాత మనము వి ట్రై టు యూస్ సమ్ స్ప్రేస్ కానీ ఆయింట్మెంట్స్ కానీ యూస్ చేసి ఆ పెయిన్ తగ్గించడానికి ట్రై చేస్తాం. సో బోన్ క్యాన్సర్లో 2 మెయిన్ సిమ్టమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మనకి పెయిన్ 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత కూడా పెయిన్ తగ్గట్లేదు. ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ యు మీన్? ఎస్, హ్యాండ్స్లో కానీ లెగ్స్లో కానీ బ్యాక్లో కానీ ఒకవేళ పెయిన్ తగ్గట్లేదు, ఆ పెయిన్ మనకి సొంతంగా స్పాంటేనియస్లీ స్టార్ట్ అయిపోయింది కానీ పెయిన్ కిల్లర్స్తో ఆ పెయిన్ తగ్గట్లేదు అంటే దెన్ ఇట్ ఈస్ టైమ్ టు విజిట్ అ డాక్టర్. ఆ డాక్టర్ ఎగ్జామిన్ చేసి చూసి ఎక్స్రే ఎంఆర్ఐ కానీ ఇన్వెస్టిగేషన్ చేశాక ఇఫ్ నెసెసరీ ఈ విల్ రెఫర్ టు అన్ ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ కానీ లేకపోతే ఆన్కాలజిస్ట్కి రెఫర్ చేసి బయాప్సీ అండ్ ఫర్దర్ టెస్ట్ అవుతాయి. సో ఈ సిమ్టమ్ మనకి పెయిన్ తగ్గట్లేదు, పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాక పెయిన్ తగ్గట్లేదు అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చాలాసార్లు ఇది బోన్ క్యాన్సర్ కాకపోవచ్చు కానీ ఇట్ ఈస్ బెటర్ టు బీ అలర్ట్. అండ్ రెండో సిమ్టమ్ ఏంటంటే మనకి కాల్లో కానీ చేతిలో కానీ స్వెల్లింగ్స్ అంటే స్మాల్ సైజ్ నిమ్మకాయ లాంటి ఆ సైజ్ స్వెల్లింగ్స్ వచ్చి మెల్లగా పెరుగుతున్నాయి అంటే దట్ ఈస్ అ డేంజరస్ సైన్. మనం ఇమీడియట్గా ఆన్కాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. పెరుగుతున్నాయి అనైనా ఈవెన్ ద లంప్ వచ్చినా కానీ వి షుడ్ బి సస్పెక్ట్ఫుల్. వాట్ యు మీన్? ఆ లంప్ మనకి ఎప్పటి నుంచో పుట్టినప్పటి నుంచి ఉంది అంటే ఒకసారి మనం జస్ట్ వీ క్యాన్ గెట్ ఇట్ చెక్డ్ ఒకసారి డాక్టర్ తోని, కానీ మనం ఏం కంగారు పడిన అవసరం లేదు. ఒకవేళ ఆ స్వెల్లింగ్ లంప్ పెరుగుతుందంటే అండ్ పెయిన్ ఉంటుంది కూడా కొంతమందిలో పెయిన్ ఉంటుంది, కొంతమందిలో ఉండకపోవచ్చు. బట్ ఆ స్వెల్లింగ్ పెరుగుతుంది వితౌట్ ఎనీ ఇంజరీ వితౌట్ ఎనీ రీజన్ ఆ స్వెల్లింగ్ పెరుగుతుందంటే దిస్ ఇస్ మనం ఇగ్నోర్ చేయకూడదు అండ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వీ షుడ్ గెట్ ఇట్ టెస్టెడ్. ఆల్సో వాట్ ఆర్ ద మేజర్ కాజెస్ ఆఫ్ దిస్ బోన్ క్యాన్సర్ డాక్టర్? ఈజ్ ఇట్ ఆల్సో హెరిడిటరీ? మోస్ట్ బోన్ క్యాన్సర్స్ మనకి జెనెటిక్స్ కానీ హెరిడిటిక్ కానీ ఏం సంబంధం ఉండవు, దే ఆర్ నాట్ ఫెమిలియల్. మెయిన్ రీజన్స్ మనకి ఎగ్జాక్ట్గా మనకి రీజన్ తెలియకపోయినా కానీ మన జీన్స్లో వచ్చే మార్పు వలన యూవింగ్ సార్కోమా సైనోవెల్ సార్కోమా లాంటి ట్యూమర్స్ జీన్స్లో వచ్చే మార్పు వలన ఈ ట్యూమర్స్ ఈ గ్రోయింగ్ ఏజ్లో వస్తాయి. మన స్ట్రాంగ్ సస్పిషన్ ఏంటంటే ప్లాస్టిక్స్ మైక్రో ప్లాస్టిక్స్ వలన పెస్టిసైడ్స్ వలన మన గాలి ఇవాళ రేపు పొల్యూటెడ్ అయి ఉండడం వలన ఓవరాల్ క్యాన్సర్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు నంబర్స్ పెరిగాయి, ఇన్సిడెన్స్ పెరిగింది. అలానే సార్కోమాస్ కూడా ఇప్పుడు మనకి ఎక్కువ అగ్రెసివ్గా మనకి ప్రెజెంట్ అవుతున్నాయి. రైట్. ఆల్సో సమ్ పీపుల్ థింక్ రేడియేషన్ క్యాన్సర్స్ వల్ల కూడా ఈ రేడియేషన్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా ఇది రిస్క్ పెరుగుతుంది అంటూ ఉంటారు. హౌ మచ్ ఇస్ ఇట్ ట్రూ? దట్ ఈస్ వెరీ రేర్. రేడియేషన్ వలన కావచ్చు సార్కోమాస్ కానీ సెకండరీ క్యాన్సర్స్ కానీ కావచ్చు, కానీ దట్ ఈస్ వెరీ స్మాల్ పర్సంటేజ్ అండ్ వెరీ రేర్, నాట్ కామన్, మనకి అంత కామన్ కాదు. ఆల్సో ఇంజురీస్ కాజెస్ బోన్ క్యాన్సర్? లేదు, దట్ ఇంజరీస్ హ్యావ్ నథింగ్ టు డూ. మనకి ఇంజరీస్ కి బోన్ క్యాన్సర్ కి ఏం సంబంధం లేదు. చాలాసార్లు మనకి ఇంజరీ వలన అక్కడ ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎక్స్రే తీసినప్పుడు దెన్ వీ ఫైండ్ అవుట్ దట్ మనకి లోపల ఆల్రెడీ బోన్ క్యాన్సర్ వలన వీక్ ఉందని చెప్పేసి, కానీ దేర్ ఇస్ నో రిలేషన్. ఆల్సో లైఫ్ స్టైల్ వల్ల ఏమైనా బోన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్లీ మనకి ఎస్, ఒకవేళ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండి ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ అండ్ మంచి న్యాచురల్ ఫుడ్ తింటే బోన్ క్యాన్సర్ లేకపోతే ఎనీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి, ఎందుకంటే మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుంది. మనం డైరెక్ట్లీ వీ కెనాట్ కోరిలేట్ అండ్ టెల్ దట్ ఒకళ్ళు యాక్టివ్ ఉండడం వలన వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండడం వలన క్యాన్సర్ రాదని చెప్పలేము, కానీ మన ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ద ఛాన్సెస్ ఆఫ్ అస్ గెటింగ్ క్యూర్డ్ మనకి పూర్తిగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇండైరెక్ట్లీ దేర్ ఇస్ అన్ అసోసియేషన్. మనం ఎంత ఫిట్గా ఉండి ఎంత న్యాచురల్ ఫుడ్ తిని మనం రోజు వాకింగ్ చేస్తే మన బాడీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, కీమోథెరపీ కానీ సర్జరీ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ నుంచి తొందరగా రికవరీ అవుతుంది. ఆల్సో బోన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి పెయిన్ నైట్ టైమ్స్లో ఎక్కువ అవుతుంది అంటూ ఉంటారు. ఈజ్ ఇట్ ట్రూ? దట్ ఈస్ ట్రూ. కొన్ని ట్యూమర్స్లో మనకి ఆస్టియోమా అని ఒక ట్యూమర్ ఉంటుంది, దట్ ఈస్ మనకి చిన్నపిల్లలలో అంటే బిట్వీన్ 13 to 25 ఇయర్స్లో ఈ ఆస్టియోమా అనే నాన్ క్యాన్సర్స్ బెనైన్ ట్యూమర్ మనకి కామన్లీ బోన్స్లో కనపడుతుంది. ఈ ట్యూమర్ స్పెసిఫికలీ నైట్లో కొన్ని కెమికల్స్ ఈ ట్యూమర్ నుంచి రిలీజ్ అవుతాయి, అందువలన నైట్లో పెయిన్ ఎక్కువ ఉంటుంది ఈ ఆస్టియోమాలో.